రాష్ట్రానికి బిల్ గేట్స్ వస్తున్నాడు. సచివాలయంలో సీఎం మంత్రులతో భేటీ అవుతున్నాడు. ఆయనకి ఈ సంజీవని ప్రాజెక్ట్ అప్పచెప్తారట. అంటే మన ఆరోగ్యాలు తీసుకెళ్లి బిల్ గేట్స్ అనే రాక్షసుడి చేతిలో పెడుతున్నారు. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అంటే గొప్పగా మెచ్చుకున్నాం. కానీ ఇవాళ వాడు ఒక పెద్ద ఫ్రాడ్ గాడు, పెద్ద దొంగ వాడు. బిల్ గేట్స్ గారిని పట్టుకొని ఎంత దారుణంగా తిడుతున్నాడంటే ఇది పట్టుమని 4 ఇంగ్లీష్ మొక్కలు చదవటం చేతగా దీడికి ఇలాంటి ఎటవలు ఈసీ పిచ్చి పట్టాలి నాకు అర్థం కాదు. ఒక జర్నలిస్ట్ నువ్వు కడుపుకి అన్నం అరా తెలియదు పెంట నాకు అర్థం కావట్లా. ఒరే దీన్ని ఎవడన్నా జర్నలిజం అంటాడరా, ఇంత బ్రోకరాదం ఏంటో నాకు అర్థం కావట్లా. ఇదిగా అంత కట్టుమంటే నాకు అర్థం కావట్లా. రాష్ట్రం పైన మరి జగన్మోహన్ రెడ్డి దేవుడా 16 నెలలు జైల్లో చెప్పుకొడుతున్నవాడు, వేల కోట్ల రూపాయలు అక్రమాస్తులు చేసినోడు జగన్మోహన్ రెడ్డి దేవుడు అయిపోయాడు. ఒంటేలు దాకా బతికెళ్ళి అంత కడుపు మాట వద్దు. నువ్వే మేధావా? చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? కేంద్ర ప్రభుత్వానికి తెలీదా ఎవరెలాంటి వ్యక్తులు అనేది? దిగ్గజ పారిశ్రామికవేత్త రాష్ట్రానికి వస్తుంటే సంతోషపడాల్సింది పోయి రాష్ట్ర భవిష్యత్తు మారబోతుందని చెప్పేసి అనాల్సింది పోయి ఆడు దొంగ ఈడు దొంగ ఏంట్రా భాష నాకు అర్థం కావట్లా. పైగా నువ్వు జర్నలిస్ట్ ని 10 మందికి పాఠాలు చెప్తుంది ఈడే.